ఆవిడ తపశ్శక్తి ఎంత పెరిగిందో, ఆవిడ పరమేశ్వరుడి గురించి ఎంత తపించిందో, ఆవిడ శరీరము అంత శిథిలమైపోతుంది. దీనికి లొంగాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు లొంగేది దేనికి అంటే కేవలము భక్తికి మాత్రమే వశుడు అవుతాడు తప్ప అసలు పరమేశ్వరుడికి నేను ఇది చేశాను అనడానికి మీరేం చేయగలరు? మనం ఇది చేశాము అని చెప్పడానికి మనం ఏదీ చెయ్యలేము ఈశ్వరుడికి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, కరస్థే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ. కరస్థే హేమాద్రియౌ గిరిశ నికటస్థే ధనపతౌ. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే అఖిల శుభౌ. గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే తమర్థం దాస్యేహం భవదర్థం మమ మనః. శివుడికి ఇవ్వడానికి ఆయనకు ఓ చేతిలో బంగారు కొండ ఉంది, మేరువుని విల్లుగా పట్టుకుంటాడు. కాబట్టి మీరేం బంగారం ఇవ్వలేరు. బంగారం అంటే రాత్రి వేళ గబుక్కుని ఏదైనా డబ్బులు కావాల్సి వస్తే మరి వెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు కదా. నా దగ్గర రూపాయలు ఉన్నాయి ఇస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు. ఇంకేమి ఇస్తాం మనం? ఫోన్లేవయా నీకు నేనేమైనా శుభాలు జరిగేటట్టు చూస్తానంటామా? ఆ శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాయి. ఎవరింట్లోనన్నా శుభం జరగాలి అని ఆయన అనుకుంటే ఆయన కాలు కదిపితే మంగళతోరణమై పట్టుకుంటుంది గడపని. శుభాలన్నీ ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయన ఇంట్లో సురభి చింతామణిగణే కామధేనువులు కల్పవృక్షాలు ఆయన ఇంట్లో ఉంటాయి. అసలు పెద్ద చింతామణి అమ్మవారు ఆయన దగ్గరే ఉంది. చింతామణి పాణిగ్రాహి ఆయన. ఇంకా మనం ఏమిస్తాం? శంకరాచార్యుల వారు అన్నారు, నాది నాది నేను నేను అనిపించే మనసుందే అది మాత్రం నీది నీది అంటే అలా నాది నాది అంటోంది. అదొక్కటి ఉండిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నాను అన్నారు. ధన్యత పొందుతామని. కాబట్టి పరమేశ్వరుడికి మనం ఇవ్వగలిగినదన్నది లేదు. ఏది ఇచ్చినా ఆయనది ఆయనకి ఇవ్వడం అంతే. రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు. ఎవరో ఒక ఆయన ఇళ్ళు వచ్చి లక్ష బిల్వార్చన చేశానండి వాళ్ళన్నారు. నీ మోహన్ నోరు మొయ్యి అన్నారు. అదేమంటే అలా అన్నారు, లక్ష బిల్వార్చన చేశానంటే అన్నారు. లక్ష బిల్వార్చన చేయడం ఏమిట్రా నువ్వు? బిల్వాలు నువ్వు సృష్టించావా పట్టుకెళ్ళి శివుడికి ఇచ్చావా అని ఆయన ఓ చిన్న కథ చెప్పారు. వెనకటికి ఒక ఆయనకి గయ్యాళి పెళ్ళ ఉండేది. ఓసారి పూజకి ఏది అడిగాడో అదే ఇస్తుంది. రెండో మాట అడిగితే దెబ్బలాడుతుంది ఆవిడ. ఆయన ఏదో పాపం సెలిబిడి అడిగాడు, ఇచ్చింది. ఆయనకి బుద్ధి పుట్టింది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, తెల్లగా ఉంటాడుగా. చలివిడితో వినాయకుడిని చేస్తే అందుకని చలివిడితో వినాయకుడిని చేసి పూజ చేసేసాడు. తీరా నైవేద్యం పెట్టవలసి వచ్చేటప్పటికి చలివిడంతా వినాయకుడిని చేశాడు. మళ్ళీ అడిగితే పెళ్ళం దెబ్బలాడుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు మళ్ళీ అడగడం ఎందుకని వినాయకుడి బొజ్జగిల్లి చలివిడి అక్కడ పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టాడు. వినాయకుడి బొజ్జగిల్లి వినాయకుడికే నైవేద్యం